వన్ సెకండ్ ఇవన్నీ వన్ కూడా సెకండ్ వాళ్ళు సార్ ఒక రైట్ మాట రైట్ రైట్ ఒక మాట వీళ్ళందరూ కూడా వెబ్సైట్ లో నిరంతరం వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారండి. ఇలా దానం మాట్లాడినా, గూడె మహేశ్వర్ రెడ్డి మాట్లాడినా, పోచారం మాట్లాడినా, ఉపేంద్ర మాట్లాడినా, ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడినా ప్రజాభిమిష్టానికి అనుగుణంగా ఇలా తెలంగాణ సమాజంలో ఏం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాము అనేది ఇలా ప్రజలలో ఉన్నటువంటి మాట. వన్ కాబట్టి సెకండ్ దానికి వన్ సెకండ్ అనుగుణంగా వన్ మళ్ళీ సెకండ్ ఈరోజు వెంకట్ గారు తెలిసి ఒక్క నిమిషం ఉపేంద్ర గారు వస్తాం మీ దగ్గర. వెంకట్ గారు, సో ఇది ప్రభుత్వ ఫెయిల్యూరా, పార్టీ ఫిరాయించారు అన్నది స్పష్టంగా అర్థమైంది. స్పీకర్కి అంటే స్పీకర్కి మరి ఎందుకు కనిపించట్లేదో ఇది ప్రపంచం అంతా చూస్తోంది, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. పార్టీ మారినవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళు పిలిస్తేనే మేము పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అదే గూడెం మైపాల్ రెడ్డి అంటారు, అదే సంజయ్ అంటారు, అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటారు, అదే దానం అంటారు. మళ్ళీ కేసీఆర్ పార్టీ పాడుతున్నారంటే ఇది పార్టీ ఫెయిల్యూర్గా చూడాలా. సో ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అసలు ఎక్కడా ఎవరు సవ్యంగా లేరు, ఎవరికి వారు ఒకరిపై ఒకరు గ్రడ్జ్ పెంచుకొని ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా ఇవ్వలేకపోతున్నారు పార్టీలో అనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా, ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్లో కూడా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసారు, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయిందా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతేనే వాళ్ళ పార్టీలో చీలికలు వచ్చాయి, అది వేరే విషయం. బట్ మీరు ప్రభుత్వంలో ఉండి పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నా కానీ మీ దానిలో చీలికలు వస్తున్నాయి కదా. ఆన్సర్ కంటే మీ క్వశ్చన్ పెద్దగా అయింది కదా సార్ శ్రీకాంత్ గారు, నన్ను ఆన్సర్ చేయండి. శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా ఒకటి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ అంటే సీనియర్ లీడర్ కాదండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళే. అది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మీరు ఇందాక పేర్లు చదివారు కదా, ముగ్గురు పేర్లు, కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే దానం నాగేంద్ర గారు కావచ్చు, వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కానీ ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నంత కాలంలో కనీసం మీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. ఎక్కడ జరుగుతుంది మరి మిస్టేక్? నేను నాకు కొంచెం 5 నిమిషాలు అయితే మీరు నన్ను ఇంటర్ప్రిట్ చేయకుండా చెప్పనియాలి. కంటిన్యూ. సో నేనేమంటున్నాను సార్, ఒకటి, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. వారే చెప్పారు కదా జాతీయ జెండా కప్పుకున్నా అని చెప్పి. అంటే పార్టీతో కలిసి లేరు వాళ్ళు, అంటే ప్రభుత్వంతో ఎవరైనా కలిసి పనిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు లక్ష్మారెడ్డి గారు, వారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయచ్చు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయచ్చు. అంటే ప్రభుత్వంలో ఎవరైనా సరే ఆ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన క్రమంలో పార్టీలుగా వారు ఏ పార్టీ నుంచి గెలిచినా సరే ప్రభుత్వంతో కలిసి ఇక్కడ సంబంధించిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని తీసుకెళ్ళి ముందుకు వెళ్ళొచ్చు. సో తద్వారా కేసీఆర్ గారిని ద్రోహం చేసినా చెప్పి ఆయన రియలైజ్ అయ్యాలని చెప్పి దాన్ని మీడియాలో ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. నేను ఎందుకు ఈ మాట అంటే, ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, అంటే ఆయనకు గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో మినిస్టర్ హోదాలో ఆ ప్రోటోకాల్ను వారు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనేదో త్యాగం చేశాను చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం నేను చెప్తున్నాను, పార్టీగా నేను ఇప్పుడు ఆయన మాటల్లో పార్టీ మారింది ఒప్పుకున్నట్టే కదా, ప్రభుత్వంలో కలిసి పనిచేసినానని అన్నాడు ఆయన. పార్టీలోకి రావాల్సి వచ్చింది, సరే కండువా జాతీయ కండువా కప్పుకున్నా కానీ పార్టీలోకి రావాల్సి వచ్చింది, ఆయన పిలిస్తేనే పోయినా అని చెప్పడంలో అందరూ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తారు శాసనసభ్యులు. మరి ఒక పని చేయాలి సార్, ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనే నినాదంతో కాకుండా కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, పోయిన వాళ్ళని కనీసం గడప కూడా దొక్కనివ్వని చెప్పి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అది వర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి చెప్పండి. తద్వారా ఇప్పుడు ఉపేంద్ర గారు చెప్పినట్టే ఏమంటారు, ఎలక పడ్డదని అన్నారు కదా సామెత. సో అట్లనే మేము కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. కుర్తిలో పడ్డ ఎలకలాగా అని చెప్పి వారు కూడా కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి మేము కూడా భావించాల్సి వస్తుంది. కానీ ఆయన పెదరికాన్ని మేము తగ్గించే ప్రయత్నం చేయము. యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గారు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కలిసి పనిచేసారు. ఆ రోజుల్లోనే కర్నూలులో ఏదో స్టాంప్ డ్యూటీలో ఏదో ఎలిగేషన్ జరిగిందని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ఒక చిన్న ఎలిగేషన్స్ అలాంటివి ఉండే. సో విషయం రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా, ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టేంత స్థాయి మాది కాకపోవచ్చు కాక. బట్ ఒకటి వెంకట్ గారు సరే పార్టీ తరఫున మాట్లాడవచ్చు, ఎవరైనా ఎంతైనా మాట్లాడవచ్చేమో కానీ, సో ఒకటి ప్రపంచం చూస్తోంది, తెలంగాణ సమాజం చూస్తోంది. ఆయన అన్నయ్యేటువంటి మాటలు అటు దానం నాగేందర్ కానీ లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కేసీఆర్ పాట పాడుతున్నారు ఒక ఎమోషనల్గా. ఇది కూడా ఏదో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కాదు, తన కార్యకర్తలతోటి తన అభిమానులతోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సింపుల్గా కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ మాట్లాడారు. అది మైక్లో మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి మాటలే, మేము అనవసరంగా నిర్ణయం తీసుకున్నాం, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, ఇస్తారేమో అభివృద్ధి జరుగుద్దేమో అనుకున్నాం. సో కేసీఆర్ను మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు.
సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ గొప్పతనం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళ ఏది కుంపటిలో ఉన్నప్పుడు ఏ రోజు బయటకు వచ్చి అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు లేదు. తర్వాత ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత అయ్యో కుర్రో ముర్రో ఇలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి కేసీఆర్ గారు కానీ లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ దాన నాగేంద్ర గారు కానీ అలా చాలామంది పెద్ద మనుషులందరూ బయటకు వచ్చి మేము అక్కడ కుక్కన పేరులాగా బతికినాం, బయటకు వచ్చి ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నాం అని అంటున్నారు.